హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పొలం దగ్గరికి వచ్చేసిన. పొలం దగ్గర ఏంటంటే విశేషాలు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ వరిమడి ఉంది కదా, వరిమడిలో ఇది టమాటా చెట్టు ఉంది. టమాటా చెట్టు గడ్డి పెరికినప్పుడు పెరికేలా వీళ్ళు అట్టే పెట్టేసినారు అనమాట. మన వాళ్ళు గడ్డి పెరికేటప్పుడు అక్కడ కూడా ఒక టమాటా ఉంది, టమాటా చెట్టు ఉంది అనమాట. అక్కడ కూడా టమాటా చెట్టు అయితే మన గడ్డి పెరిగినప్పుడు అయితే పెరగకుండా ఇట్లే వదిలేశారు. దీన్ని తర్వాత అయితే నేను పెరికేస్తాను అట్లా అన్నమాట. ఇక్కడ నీకు ముందే చూపించిన టెంకాయ చెట్లు ఒకటైతే చచ్చిపోయింది, ఒకటైతే బతికి ఉంది. అదైతే బతుకుతుందో అది కూడా చచ్చిపోతుందో తెలియడం లేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇదైతే ఆల్మోస్ట్ డెడ్, ఇంకోటి అయితే డెడ్ కావాల్సింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని చెట్లు వాడిపోయినాయి, కొన్ని చెట్లు అట్లే ఉన్నాయన్నమాట బాగా. అదేనా నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే మన అన్న కొడుకు ఒకడు వ్లాగ్ నేను చెప్తాను అని చెప్పినాడు. చెప్తా ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు ఫ్రెండ్స్, చావండి ఫ్రెండ్స్ అట్లా తిట్టేసినాడు అనమాట. వాళ్ళని చెప్తా అట్లుంటుంది పిల్లలతో అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండిపోయినాయి అనమాట. ఇక్కడ వర్షాలు తక్కువ అయిపోయినాయి. మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే మొన్న నేను అక్కడ ఒకటి నక్షత్ర తాబేలు ఉన్నది. ఇంకా వేరే మొబైల్లో అయితే రికార్డ్ చేసినది, షార్ట్స్లో అయితే నేను పెడతాను. నక్షత్ర తాబేలు ఇక్కడే కొద్దిసేపు ఉన్నది, అది గడ్డి తింటానింది. నేను అట్లే చూస్తూ ఉన్నా. తర్వాత అది ఆ చెట్లలోకి వెళ్ళిపోయింది, స్ట్రైట్గా ఉన్న చెట్లలోకి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ నేనైతే దాన్ని పట్టించుకోకుండా నేను కూడా అయితే ఇంటికి వెళ్ళిపోయినా. ఒక 2 days నుంచి అయితే కోతులు అయితే రావడం మానేసాయి అన్నమాట. కోతులు అయితే రాలేదు. ఇప్పుడు ఇవన్నీ ముందు పెరికేసినాయి, నల్లగా అయిపోయినాయి కదా. ముందు అయితే ఆ చెట్లు అయితే పెరికేసినాయి. ఇప్పుడైతే 2 days నుంచి అయితే రావడం లేదు. ఆ కొండకైతే వినాయి. ఆ కొండలో అయితే ఆ రాయి దగ్గర అయితే ఉన్నాయంట. అక్కడ మీకు ఒకటి నిలబడుకున్నట్టుగా రాయి కనిపిస్తుంది కదా, అక్కడైతే ఉన్నాయంట. ఇప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేసి ఎక్కడో వినాయని పెద్దయ్య అయితే చెప్తున్నాడు. అట్లా ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇండిపెండెన్స్ డే రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అందరూ హర్ ఘర్ తిరంగా అని మోడీ సెల్లులో చెప్తాను కదా, అట్లే సెలబ్రేట్ చేసినారా లేకపోతే వెరైటీగా సెలబ్రేట్ చేసినారా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మొన్న ఏదో పాము ఉన్నిందంట, మా నాన్న అయితే చెప్పాడు. ఈరోజు అయితే లేదులేండి. నెక్స్ట్ మా అన్న కొడుకు గురించి అదే మీకు చెప్పాలి కదా. మా అన్న కొడుకు ఏం చేస్తాడంటే, అదే వేరే అన్న కొడుకు వచ్చినాడు. నా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూసేటప్పుడు బాబాయ్ నీ వ్లాగ్స్ నేను చేస్తాను అని చెప్పేసి మన దగ్గర గోప్రో కెమెరా ఉంది కదా, గోప్రో కెమెరా అయితే తీసుకున్నాడు. గోప్రో కెమెరా తీసుకునేసి, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్, చచ్చారా ఫ్రెండ్స్ అంటున్నాడు. వాడు వాళ్ళే నాయాలన్నమాట. వాడు అట్లా ఉంటుంది పిల్లలతో. ఏం రా ఇట్లా చెప్తున్నావు మన సబ్స్క్రైబర్స్ కంటే, బాబాయ్ నీకు తెలీదు, మనం అట్లే ఉండాలా, కామెడీగా ఉండాలా అని చెప్తాడు. ఫ్రెండ్స్, నిన్నైతే ఒక వెయిట్ లాస్ డైట్ గురించి సప్లిమెంట్స్ గురించి అయితే మనకు సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసినారు, పర్సనల్గా కూడా అడిగినారు అనమాట. వాళ్ళ కోసం అయితే కొన్ని చిట్కాలు, హోమ్ రెమెడీస్ అయితే చెప్పినాను. నిన్న వీడియో అయితే పోయి ఒకసారి అయితే చెక్ చేయండి. వాళ్ళు ఏంటంటే వెయిట్ తగ్గాలంటే ఏ సప్లిమెంట్స్, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి నాకైతే ఒక ఆమె అయితే అడిగింది అనమాట. నేనైతే నాకు తెలిసిన వరకు అయితే ఆ వీడియోలో అయితే చెప్పాను. కొన్ని సప్లిమెంట్స్, కొన్ని న్యాచురల్ రెమెడీస్ అయితే అవి అయితే మేబీ 50% వరకు అయితే వర్క్ అవుతాయి. ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలంటే మీరు కొద్దిగా పవర్ఫుల్ సప్లిమెంట్స్, నెక్స్ట్ అవి ప్రొఫెషనల్ అడ్వైజర్స్, ప్రొఫెషనల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో అయితే అవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా వాడకూడదు అనమాట. ఖచ్చితంగా అయితే వెయిట్ అయితే తగ్గుతారు. వాటికి కూడా ఒక సిస్టమేటిక్ ఇప్పుడు
రిజిస్టర్ డైటీషియన్ ఉంటారు కదా, రిజిస్టర్డ్ డైటీషియన్ అనేసి ఎక్కడక్కడ ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే కన్నా వాళ్ళ కరెక్ట్ ప్లాన్ మొత్తం చెప్పేసి వాళ్ళు మనకైతే సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోతే మంచిగా ఎఫెక్టివ్ ఉంటాయన్నమాట. వాళ్ళకైతే కొద్దిగా ఛార్జ్ అయితే ఎక్కువ చేస్తారు వాళ్ళు. మనము న్యాచురల్గా అయితే ట్రై చేయొచ్చు. వాళ్ళకి ఇచ్చేసి ఫీజు మంత్లీ ఫీజు అనేసి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తారనమాట. అవన్నీ మనకు వద్దనుకుంటే న్యాచురల్గానే మనకు తెలిసిన సప్లిమెంట్స్, హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. ఎఫెక్ట్స్ అనేవి ఎందుకు ఉండవు అంటే మనం వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ వాళ్ళైతే ట్రై చేయరు కాబట్టి మిగతా వాళ్ళకైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే పెద్దగా ఉండవు. వాళ్ళైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయితే అవి అయితే అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఇదేనమాట నా సజెషన్ అయితే. ఒకసారి అయితే నిన్న నేనైతే ఫుల్ వీడియో అయితే వాటి మీద అయితే చెప్పాను. అది ఒకసారి వీడియో అయితే చెక్ చేసుకోండి. ఆ వీడియోని వచ్చేసి ఫుల్ వీడియోని ఒకసారి చూడండి, మీకు కొద్దిగా అవగాహన వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇంతేనమాట వ్లాగు. నెక్స్ట్ వచ్చేసి మరొక వ్లాగ్తో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు అనమాట. జై హింద్, జై భారత్. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ పెద్దగా చేయడం లేదు, అందుకని మన ఛానల్ గ్రోత్ కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్ అంతా కొద్దిగా లైక్ చేయాలి. లైక్ బటన్ ప్రెస్ చేస్తే మనకు వచ్చేసి యూట్యూబ్ అల్గారిథం ప్రకారము ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. అలాగే కొత్త సబ్స్క్రైబర్లు అందరూ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలన్నమాట. ఇవాళకి ఇదేనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.